వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున వాళ్ళ అభిమానులైతే ఆయన అధికారంలో ఉన్నారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా చాలా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీకైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా కష్టకాలాలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి అనవసరమైందిగానే భావిస్తున్నారు. వాళ్ళు ఆయనలో కంప్లీట్ అంటే వాళ్ళ నాయకుడిగా ఓడినా గెలిచిన ఆయన వైపే నిలబడతాం అని చెప్పే ఆ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుచుకుంటూ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు పార్టీలు మారిపోయి ఉండొచ్చు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు పోటీపడి బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. మీరు చూడండి, కావాలి అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు ఆయన బర్త్డేకి విషెస్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎవరో బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు అట్లా ఒకరిద్దరు తప్పితే మిగతా ఎవరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి బర్త్డేకి విషెస్ కూడా ఏం చెప్పలేదు. సరే, చెప్పాలని ఎవరు అంటలేరు. జనరల్ కాంటెక్స్ట్లో అధికారంలో ఉన్నప్పుడైతే అందరూ డెఫినెట్లీ ముందుకు వస్తారు, విషయం చెప్తారు. అని నిన్నమల్లి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారి అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉండొచ్చు. కానీ అభిమానులు అనే వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు మాత్రం ఎవరున్నా ఎవరు పోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ పంత మాత్రం ఆయన అభిమానించడం అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగానే అది ఒక బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జగన్ గారు లాంటి నాయకుడిని మనం కాపాడుకోవడం మన బాధ్యత, సొసైటీకి అవసరం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందుకని చెప్పి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో కొన్ని ఫ్లెక్సులు, కొన్ని బ్యానర్లు కాసింత ఆసక్తిని కలిగిస్తూ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ విధంగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఫ్లెక్స్ పెట్టి రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతారు, రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతారు అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్లెక్సీలు కట్టి ఇవి ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ ఫ్లెక్సీ అఫ్కోర్స్ అల్లు అర్జున్ మొన్న కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జగన్ గారి అభిమానులు అయితే అల్లు అర్జున్ వైపు చాలా స్ట్రాంగ్గానే నిలబడ్డారు. మొన్న చాలా స్ట్రాంగ్గానే నిలబడ్డారు. అండ్ అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు. అండ్ అదే సమయంలోనే అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ నుండి జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ చెబుతూ మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా వెంట నిలబడ్డారు, మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా అయితే ఆ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అయితే ట్వీట్లు పడుతూ ఉన్నాయి. ఇందులో అఫీషియల్ అల్లు అర్జున్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సరే, వెరసి మొత్తం మీద నాయకులు అనేవాళ్ళు ఉన్నా పోయినా, సెలబ్రిటీలు అనేవాళ్ళు అధికారం ఉన్నప్పుడు పట్టించుకొని లేనప్పుడు వదిలేసుకున్న ఎవరు ఎట్లా ఉన్నా ఈ కార్యకర్తల అభిమానులు అనబడే వాళ్ళు మాత్రం వాళ్ళ అభిమానం ఎలా ఉంటుందో ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పుట్టినరోజును పురస్కరించుకొని అయితే చాలా స్ట్రాంగ్గానే చూపించారు అబ్బా.